హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ జిందగీ. జాతర అంటే ఎమోషన్ కదా, అది మన ఊర్లో జరిగితే ఇంకా చాలా హ్యాపీ. ఈ వ్లాగ్లో ఏ షాప్స్ ఉన్నాయి, అలాగే నేను ఏవేవి తీసుకున్నాను, వాటి ప్రైస్ డీటెయిలింగ్తో పాటు అన్ని డీటెయిల్గా చెప్తాను. వ్లాగ్లోకి వెళ్దాం పదండి. మీరు కూడా తాండూరు సరౌండింగ్స్లో ఉంటే జాతరకు వచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి. జాతర 15 days ఉంటుంది. ఈ 15 daysలో మేమైతే 4-5 times వెళ్తాము. ఖచ్చితంగా జాతరలో తిరిగేసి వస్తామన్నమాట. చాలా బాగా జరుగుతుంది, అస్సలు ఫుల్ రష్ ఉంటుంది అన్నమాట. ఇదే గుడి భాగవి భద్రేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ వచ్చిన తర్వాత దేవుడి దగ్గరికి దింపం తనని మొక్కించాడనమాట. బాగా ఇచ్చేసింది, తొందరగా మాకు ఇచ్చేసాడు. ఫైనల్గా ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను, ఎందుకంటే స్కిప్ చేసి చూస్తారు కాబట్టి. ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కదా, వీటి ప్రైస్ వచ్చేసి 180 అనమాట. ఈ బ్యాంగిల్స్ 400 రూపీస్. చాలా కలర్స్ ఉన్నాయి, ఈ కలర్ నాకు బాగా నచ్చింది. ఇవి అత్తమ్మ కోసం. ఇవి 50 రూపీస్ డజన్ అనుకుంటా. చాలా బాగున్నాయి, డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. అంటే ఇంట్లో ఉన్న శారీస్కి మ్యాచింగ్గా తీసుకున్నాం. ఇవి రెడ్లో కనిపిస్తున్నాయి కానీ మెరూన్. ఇది కూడా సేమ్ 50 రూపీస్ ప్రైస్ పడింది. చాలా బాగున్నాయి. షాప్స్లో మనకి ప్రైస్ ఎక్కువ పడుతుంది కానీ ఇక్కడ తక్కువ పడుతుంది. ఇది ఇంకొక కలర్ అనమాట, అంటే మమ్మీకి అత్తమ్మకి అన్నట్టు తీసుకున్నాం. ఈ రబ్బర్ బ్యాండ్స్ ఈచ్ వన్ 10 రూపీస్ పడింది అనుకుంటా. 10 రూపీసే. ఇవి 2 తీసుకున్నాం. మనకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. ఈ ఫ్లక్కర్ 30 రూపీస్ పడింది. హెయిర్ స్లీవ్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. మీరు కూడా షాపింగ్ చేస్తే ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయో చెప్పండి. ఈ ఫ్లక్కర్ వచ్చేసి 20 రూపీస్ పడింది. ఈ ఫ్లక్కర్ కూడా 20 రూపీస్. ఈ రబ్బర్ బ్యాండ్స్ 5 రూపీస్ ఈచ్ అన్నట్టు. 5 రూపీస్కి ఒకటి ఇచ్చారు, అంటే 5 రూపీస్ ఏ ఐటమ్ తీసుకున్నా 5 రూపీస్. ఈ ఫింగర్ రింగ్స్ ఏ తీసుకున్నా 20 రూపీస్. 5 తీసుకున్నాం అత్తమ్మకి, నాకు ఇంకా మా మరదలకి అనేసి. చాలా బాగున్నాయి. ఇంకా ఇప్పుడు బయటికి ఫంక్షన్స్కి లైట్స్కి చాలా బాగుంటాయి. ఇవి బ్రాస్లెట్స్ నాకు స్వీటీకి అనేసి తీసుకున్నాం. ఇవి కూడా వేసుకుంటే బాగుంటాయి. ఈచ్ వన్ 20 రూపీస్ పడింది. ఈ నెయిల్ పాలిషెస్ 30 రూపీస్. వీడియోలో ఎలా కనిపిస్తుంది కానీ రియల్గా చాలా చాలా బాగున్నాయి. ఈ ఫ్లక్కర్స్ 10 రూపీస్కి 3 ప్యాకెట్లో వచ్చాయి. ఇవి కూడా సేమ్ అత్తమ్మ తీసుకుంది. ఇంకా చిన్న చిన్న పిన్స్, ఇవి 10 రూపీసే. తర్వాత మా షాపింగ్ అంతే ఇంతే. ఇది దింపమ్మ కోసం. అది చూడగానే కుక్క బొమ్మ చూడగానే చాలా యాక్టివ్గా అయిపోయింది, అందుకే తీసుకున్నాం. ఇంకా తర్వాత టాయ్స్ ఈమెకి ఆడదో తెలియదు కానీ తీసుకున్నాం. తర్వాత షూ కూడా చాలా బాగున్నాయి. అంటే తనకు ఆల్రెడీ లైట్స్ వచ్చేవి షూస్ ఉన్నాయి, కాకపోతే ఇవి సౌండ్ వచ్చేవి ఉన్నాయి. సౌండ్ వస్తే కొంచెం ఫాస్ట్గా కూడా నడుస్తుంది, ఇప్పుడిప్పుడే నడుస్తుంది కాబట్టి. ఇంకా ఇదే అండి, ఇవన్నీ షాప్ చేసాం. ఇంకా ఈరోజు ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా, ఈరోజు లాస్ట్ అనమాట. చూడండి, నెక్స్ట్ ఇయర్ ఇంకా మా డింపు తల్లి కూడా ఇవన్నీ ఆడబోతుంది. ఇవన్నీ మేకప్ ఐటమ్స్. ఏది తీసుకున్నా 50 రూపీసే. కాస్మెటిక్స్ అన్నీ ఉన్నాయి. మేకప్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇక్కడ కీ చైన్స్ అనమాట. మన నేమ్స్ చెప్పిన నేమ్ వేసిస్తారు. ఇక్కడ బొకే టైప్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. ఈ ఫ్లవర్స్ ఈచ్ వన్ 100 చెప్పారు, 150కి 2 ఇచ్చేస్తారు. ఇవన్నీ టాయ్స్ అనమాట. డింపమ్మకి చాలా ఉన్నాయి. ఏవేవి తీసుకోవాలని బాగా చూసి తీసుకున్నాం. ఆల్రెడీ మీరు ఇందాక చూసే ఉంటారు. ఇక్కడ బ్యాంగిల్స్, ఏ బ్యాంగిల్ తీసుకున్నా అంటే ఏ బ్యాంగిల్ సెట్ తీసుకున్నా ఫిక్స్డ్ రేట్ అనమాట. ఇక్కడ 200వి ఉన్నాయి, 100వి ఉన్నాయి. 200వి ఇంకా కొంచెం 6 అట్లా వచ్చాయి. ఇక్కడ గోలీ సోడా నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, మీరు ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ బ్యాంగిల్ సెట్స్ వచ్చేసి 50 అంట. ఇక్కడ మొత్తం చిన్నపిల్లలవి. చాలా పిల్లలు అయితే ఎంతమంది ఉన్నారో అసలు. టీ కప్స్ ప్రతి ఇయర్ నేను తీసుకునేదాన్ని, 3 times తీసుకున్నాను. ఈసారి మాత్రం మిస్ అయిపోయింది. పీచ్ మిఠాయి. ఇంకా టాయ్స్ అంటే చాలా దగ్గర చూసాము. ఇంకా
నేను ఓపెన్ చేసిన వీడియోస్లో ఒక 2-3 మాత్రమే చూపించాను, మిగతా అన్నీ డింపమ్మ ఎక్కడెక్కడ ఉందో వీడియో టైంకి అవి కరెక్ట్గా నాకు దొరకలేదు. ఇక్కడ ఏవి తీసుకున్నా 100 రూపీసే. అంటే మరీ చిన్నపిల్లలకి కాకుండా కొంచెం 4-5 ఇయర్స్ వాళ్ళైతే చాలా బాగా ఆడుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వాచెస్, జ్యువెలరీ అన్నీ తక్కువ ప్రైస్లోనే వస్తాయి కాబట్టి అందరు వస్తారు. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఏది తినొద్దు, బయట జంక్ ఫుడ్ తినొద్దు, అవసరం ఉన్నవి మాత్రమే తీసుకోవాలని బయలుదేరుతాం. మీరు కూడా అంతేనా? నేను కూడా అస్సలు ఏది తినొద్దు, అవసరం ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. డింపు ఉంది మళ్ళీ ఏడుస్తుందని ఫిక్స్ అయ్యి వెళ్ళిపోయినా. కాకపోతే అక్కడ ఇవన్నీ చూడగానే ఫస్ట్ ఆయిల్ ఫుడ్ చూడగానే తినాలనిపిస్తుంది. దాన్ని చూడగానే ఏం పర్లేదు వచ్చాం కదా అన్నట్టు తీసేసుకున్నా. నవీన్ అస్సలు ఇట్లా అంటే తినాడు, నేనే ఇక తప్పదు. మీరు ఇంతేనా? ఎంత తినేసి ఇంకా వచ్చేసాం. ఏంటి ప్రాసెస్ అంతా చూపిస్తుంది అనుకుంటున్నారా? నేను ఇది తినడం సెకండ్ టైం. ఇక్కడ మాత్రం వీడియో ప్రశాంతంగా తీయగలిగాను, ఎందుకంటే డింపు నా దగ్గర లేదు, నవీన్ దగ్గర ఉంది కాబట్టి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.